హాయ్ అండి. ఈరోజు నేను అవిసె గింజల కారప్పొడి చేస్తున్నానండి. అవిసె గింజల్ని ముందుగా మనం చేటలో వేసుకొని చెరుక్కోవాలి. మనకి కనిపించే డస్ట్ చాలా ఉంటుంది. అది ఎంత మంచి ప్యాకింగ్లో వచ్చినా కానీ మీరు ఒకసారి చేత్తో పట్టుకొని చూస్తే ఏమవుతుందంటే డస్ట్ లాగా అనిపిస్తుంది. చేటలో చెరగటం రాని వాళ్ళు ఒక క్లాత్లో అయినా వేసి మంచిగా తుడిచి అప్పుడు ఫ్రై చేసుకోండి. ఇవి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే నేను మెంతులు కూడా వేస్తున్నానండి. ఇవి హెయిర్ ఫాల్కి, అజీర్ణం వంటి ప్రాబ్లమ్స్కి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. వీటిల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అప్పుడు వచ్చేదాకా మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి సౌండ్ వస్తుంది, పట్ పట్ అని పేలుతుంటే సౌండ్ వస్తుంది అన్నమాట. సో అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కారప్పొడి పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఫ్లాక్స్ సీడ్స్ డైరెక్ట్గా తినాలంటే చాలామంది తినలేరు. ఫ్రై చేసుకున్నా కానీ కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్లా మనం కారప్పొడి చేసుకుంటే కనుక పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఈ కారప్పొడి నేను మా పిల్లల కోసం చేస్తున్నానండి. మా అమ్మాయికి ఇది చాలా ఇష్టము. తను అడిగిద్ది నాకు ఇచ్చేయి వచ్చి అని. మా బాబాయ్ అయితే అడగడు. చూడండి ఇక్కడ పేలుతున్నాయి, మీకు తెలుస్తుంది కదా, కనిపిస్తుంది క్లియర్గా. అట్లా మనకు మంచిగా పేలాలన్నమాట. అలాగే ఈ కారప్పొడిలో చాలా ఇంగ్రీడియంట్స్ని మనం యాడ్ చేసుకుంటానండి. ఇందులో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయటం వల్ల మీకు టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఓన్లీ ఫ్లాక్ సీడ్సే కాదండి, ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది. అది వేస్తే మటుకి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వేడన్నంలోకే కాదండి, చద్దన్నంలోకి కూడా బాగుంటుంది. ఇలా సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, కలర్ మెరుస్తూ ఉంది. ఇప్పుడు దీంట్లోకి ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అవి పల్లీలండి. వీటిల్లో మనకి పల్లీలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి నాకు ఎన్ని కావాలో అన్ని తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువైనాయి అనుకోకండి. మా బాబు వచ్చి నేను తింటాను నాకు కావాలి అన్నాడు. సో అందుకని చెప్పేసి మా పిల్లలు ఇద్దరికి, ఒకళ్ళకి ఇస్తే గొడవ పడతారు కదా, అందుకని చెప్పేసి ఇద్దరి కోసం అని చెప్పేసి ఫ్రై చేసి పెట్టానండి. అందులో బెల్లం వేసి ఇస్తాను, వాళ్ళకి ఈజీగా ఉండిద్ది. లేకపోతే ఉత్త పల్లీలు తింటే ఏమవుతుందంటే మనకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. బెల్లంతో తింటే తొందరగా అరిగిద్దని అంటారు. సో అందుకని ఇచ్చానమాట. చూసారా, పల్లీలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నానండి. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే నాకు టేస్ట్ అంత మంచిగా అనిపించదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు నేను కొన్నే వేసుకుంటున్నానండి. ఇవి ఏంటంటే కారంగా ఉన్నాయి, పిల్లలు కూడా తినాలి కదా అని చెప్పేసి నేను కొన్ని ఎండుమిరపకాయలే వేసుకున్నాను అనమాట. ఇవైతే నాకు సరిపోతుంది, కారం ఉండదు అనమాట. వీటిల్ని కూడా మనం మంచిగా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. ఇవి తొందరగానే వేగిపోతాయి. సో మీరు దగ్గర ఉండి వేయించుకుంటే బాగుంటుంది అనమాట మనమైనా. సో ఇట్లా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకుంటాను అనమాట. చూసారా, వేగిపోయినాయి, తొందరగా వేగిపోతాయండి. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు. ఈ కరివేపాకు కూడా చాలా మంచిదండి మనకి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. వాటి వల్ల హార్ట్కి, క్యాన్సర్కి కూడా మంచిదంట. నేను ఇన్ని రోజులు ఇది కేవలం హెయిర్కి, ఐస్కి కళ్ళకి మాత్రమే మంచిది అనుకున్నాను. కానీ దీనివల్ల క్యాన్సర్ రాదంట, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవంట అండి. నాకు ఈ మధ్యనే తెలిసింది. సో ఈ మధ్య నేను కరివేపాకు ఎక్కువ వాడుతున్నాను. దీనికి మట్టికి నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంతనే తీసుకున్నాను. కర్రీస్లో, ఫ్రైస్లో, వాటిల్లో బాగా యూజ్ చేస్తున్నాను. కరివేపాకుగా వేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తున్నారని చెప్పేసి నేను దీన్ని ఏం చేశానంటే ఇది కట్ చేసి వేస్తున్నాను కర్రీస్లో, వాటిల్లో. ఇది కూడా ఏగిపోయింది బాగా, మనకి చూస్తే తెలుస్తుంది కదా మీకు. ఇప్పుడు ఇందులోకి కొన్ని ధనియాలు తీసుకున్నానండి. ఈ ధనియాలు కూడా అజీర్ణానికి మంచిగా పనిచేస్తుందండి. పిల్లలకి అప్పుడప్పుడైనా కానీ మీరు అన్నం తిన్న తర్వాత ధనియాలు వేయించితే మనకు తింటారు. జీలకర్ర ఇవి తినటం కొంచెం కష్టము. సో అందుకని చెప్పేసి ధనియాలు అయితే కొంచెం టేస్టీగా ఉంటాయి ఫ్రై చేసిన తర్వాత. సో ఇప్పుడు నేను జీలకర్ర, ధనియాలు రెండు ఫ్రై చేసుకుంటున్నానండి. ధనియాలు వేగిన కొంచెం సేపటికి జీలకర్ర వేసుకుంటే మాడిపోకుండా ఉంటుందన్నమాట జీలకర్ర. ఇలా అన్నింటినీ నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు కావాల్సినంత తీసుకున్నాను అనమాట. వీటిని చల్లార్చున్నాను. నేను మర్చిపోయి పల్లీలు ప్లేట్లో వేసేసానండి. సో అందుకని చెప్పేసి మళ్ళీ సపరేట్గా తీసి పెడుతున్నాను. మా వాడు వచ్చి అడిగాడు నాకు పప్పులు అని. సో అందుకని వేరే పనిలో పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి చల్లారిపోయిందండి పూర్తిగా. ఇందులో చున్నులపై సాల్ట్ వేసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇది చూడండి పౌడర్ ఎంత బాగుందో. కొంచెం ఇట్లా ఉంటేనే బాగుంటుంది, అసలు వేస్తుంటేనే స్మెల్ గుమాయిస్తుంది. మా ఇంట్లో కొంతమంది నెయ్యి తినని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ముందుగానే కలిపేసి అట్లా పెట్టేస్తాను అనమాట. సో ఈ వీడియో కనుక మీరు ఇక్కడ దాకా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.